మంగళగిరి షరాబ్ బజార్ సెంటర్లో ఛత్రపతి సంభాజీ మహారాజ్ 328వ వర్ధంతి సందర్భంగా మార్చి 11వ తేదీ బుధవారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి సంభాజీ చిత్రపటానికి బీజేపీ ఓబీసీ మోర్చా కోస్తాంధ్ర జోనల్ ఇన్ఛార్జి తుల్లిమిల్లి రామకృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి కమల్ కృష్ణ, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు యశోద కృష్ణ, నందం యశోద్ కుమార్ బాబు తదితరులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. छत्रपति संभाजी महाराज की जय, छत्रपति संभाजी महाराज की जय, धर्मवीर की जय, धर्मवीर की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, छत्रपति संभाजी महाराज की जय, छत्रपति संभाजी महाराज की जय, छत्रपति संभाजी महाराज की जय, जय भवानी जय भवानी. ఈ సందర్భంగా నేతలు తుల్లిమిల్లి రామకృష్ణ, మునగాల నాగేశ్వరరావు ఛత్రపతి సంభాజీ మహారాజ్ పరాక్రమాన్ని, హిందూ ధర్మాన్ని గుర్తు చేసుకున్నారు. भारत माता की भारत माता की भारत माता की. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించినవాడు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజు ప్రియపుత్రుడు సంభాజీ మహారాజు గారి 328వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు మంగళగిరి పట్టణం షరాబ్ బజార్లో మన హైందవ బంధువులందరితో కలిసి చేయడం జరుగుతున్నది. మరి 1657వ సంవత్సరంలో జన్మించినటువంటి సంభాజీ మహారాజ్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ వారి యొక్క పోరాట యుద్ధాలు, మరి వారు చేస్తున్నటువంటి ఈ హైందవ ధర్మం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చూసి పెరిగినటువంటి వ్యక్తి సంభాజీ మహారాజ్. మరి ఆ రోజుల్లో మొఘలాయుల పాలనలో మన హిందువులను అనేక రకాలుగా హింసలు పెడుతూ మరి వారి మతం వైపు మరలుచుకోవడానికి మొఘలాయులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో మరి శివాజీ మహారాజ్ చేసినటువంటి పోరాట మరి యుద్ధ విద్యల ద్వారా మరి వాళ్ళను వణుకు పుట్టించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి శివాజీ మహారాజ్ మరి చనిపోయిన తర్వాత 1680 సంవత్సరంలో మరి అప్పటికే 23 సంవత్సరాల నూనూగు మీసాల యువకుడైనటువంటి సంభాజీ మహారాజ్ మరి తండ్రి అడుగుజాడల్లో ఆ రోజు ఛత్రపతిగా మరి ఒక మహారాజుగా వారి పరిపాలన కొనసాగిస్తూ మరి వారు జీవించినటువంటి 30 సంవత్సరాల్లో మిగిలిన 9 సంవత్సరాల్లో నిరంతరం పోరాటాల ద్వారా మరి గెరిల్లా యుద్ధ విద్యల ద్వారా మరి వారిని ముప్పు తిప్పలు పెట్టి మొఘలాయులు భయపడి పారిపోయే పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి సంభాజీ మహారాజ్. తను హైందవ ధర్మం కోసం తను నమ్మినటువంటి మరి విధానం కోసం భారతదేశంలో మన హిందూ ధర్మాన్ని స్థాపించే విషయంలో వారు చేసినటువంటి కృషి మరి ఈ రోజుకి ప్రపంచ ప్రజలందరూ కూడాను ఒక ఆశ్చర్యచకితులై చూస్తారు. ఈ మధ్యనే చూసాం సంభాజీ మహారాజ్ గారి ఒక సినిమాని మనం చూసాం. దాంట్లో కొన్ని సన్నివేశాలు చూస్తే మన ఒళ్ళు గగురుపాటు పడుతుంది. మరి సన్నిహితులైనటువంటి వ్యక్తులే తనని బంధించి మరి ఔరంగజేబుకి అప్పచెప్పినప్పుడు వారు నీ మతం మారినట్లయితే నువ్వు కోరినటువంటి అనేక రాజభోగాలు కల్పిస్తామని చెప్పినప్పటికీ నా తల్లిని నేను వదులుకోలేను, అట్లాగే నా మతాన్ని, నా హైందవ ధర్మాన్ని నేను వదులుకోలేనని చెప్పేసి వారి చర్మాన్ని ఒలిచిన, మరి నాలిక కోసిన, కళ్ళల్లో సూదులు గుచ్చిన, తన ప్రాణాన్ని తీసినా కూడాను తను ఈ ధర్మం కోసం, మన దేశం యొక్క గొప్పతనం కోసం వారు నిలిచారు, ప్రాణాలు విడిచారు. మరి వారి అడుగుజాడల్లో మన భారత దేశ పౌరులందరూ మన ధర్మం కోసం, మన భక్తి ధర్మం న్యాయం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని, ఇలాంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు సాగాలని మరి అందరికీ తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. హిందూ బంధువులందరికీ కూడా ఈరోజు ఒక ఎంతో గుర్తుంచుకోవాల్సిన రోజు. ఎందుకంటే హైందవ ధర్మం కోసం తను నమ్మిన సిద్ధాంతం కోసం 40 రోజుల పాటు ఒక్కొక్క అంగాంగాన్ని కోసి ఉప్పు కారం పెట్టి చిత్రహింసలకి గురి చేసినా కూడా ధర్మం తప్పకోకుండా ముందు భవిష్యత్తు తరాలందరికీ మార్గదర్శిగా దిక్సూచిగా ఉన్నటువంటి ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క 328వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా ఈ షరాబ్ బజార్ సెంటర్లో నివాళులు అర్పిస్తున్నాం. భవిష్యత్తు తరాలందరూ కూడా
మన ధర్మం అనేది లేకపోతే, మనం ధర్మం పట్ల మనం నిబద్ధతగా లేకపోయినట్టయితే, మీకు ప్రపంచంలో ఎన్నో ఎన్నో ధర్మాలు, ఎన్నో ఎన్నో మతాలు కనుమరుగైపోయినాయి. కానీ ఇప్పటికీ నిరంతరాయంగా అజరామరంగా మన హైందవ ధర్మం నిలిచి ఉందంటే ఇటువంటి ధర్మవీరుల యొక్క త్యాగమే. ఒక రాజుగా జన్మించి శత్రువుల మీద యుద్ధం చేసినప్పటికీ కూడా శత్రువులకి చిక్కిన వారు ఎన్నో ఎన్నో ఆశలు చూపించి వాళ్ళకి చేసినప్పటికీ కూడా ఇలాంటి యోగులు, ఒక విధంగా చెప్పాలంటే యోగులనే చెప్పుకోవాలి, అలాంటి వ్యక్తులు ఉండబట్టే ఈ రోజున మనందరం ఇలా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ, వారికి ఈరోజు మా మంగళగిరి హైందవ వీరులందరి తరపున కూడా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. వచ్చిన